హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలిసి రిజల్ట్కి సంబంధించి ఇదే నా లాస్ట్ వీడియో అండి. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి ప్రాక్టీస్కి సంబంధించి వెళ్ళాలి గ్రౌండ్కి, వాళ్ళకి సంబంధించి చేయించాలి కాబట్టి నాకు టైం కుదరదు. ఇంకా రిజల్ట్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడం జరగదు. ఇదే లాస్ట్. ఒక్కసారి మీరు క్లారిటీగా చూసుకోండి. కొన్ని ఛానల్స్ ఏమో ఇప్పుడు రేపు ఎల్లుండి అంటున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ నేను మీకు చెప్తాను. మీరు ఒక్కసారి క్లారిటీగా ఈ 2 సెంటెన్స్ వింటే చాలు, మీకు ఆటోమేటిక్గా ఎప్పుడు ఏంటనేది ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరే తెలిసిపోతుంది. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు కోర్టుకి సంబంధం లేకుండా రిజల్ట్ అనేది బోర్డు ఇస్తుందా ఇవ్వదా? కోర్టులో ఉన్న కేసు కోర్టుకి ఆపమని చెప్పారు కదా, ఆపమని చెప్తే ఇస్తుందా ఇవ్వదా? ఫస్ట్ క్వశ్చన్ అండి ఇది. నేను దానికి ఆన్సర్ కూడా చెప్తాను. చెప్పే ముందు ఒకసారి మీరు తెలుసుకోవాలనుకుంటే, కొంతమంది చెప్పే మాటలు కాదు, వచ్చేస్తుంది ఇది కాదు, మీకు తెలిసిన లాయర్ ఎవరైనా ఉంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఇట్లాగా కోర్టులో హోంగార్డ్స్ గాను గవర్నమెంట్కి సంబంధించి కేసు ఉంది. ఆ కేసు ఆపమని చెప్పారు. ఆపమని చెప్తే ఆపకోకుండా రిజల్ట్ ఇవ్వటం అవుద్దా అవ్వదా అని మీకే క్లారిటీ వస్తుంది. ఇక్కడతో ఇది క్లోజ్. ఫస్ట్ పాయింట్. ఈ వీడియో సెకండ్ పాయింట్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కొన్ని మంచి వీడియోలు మీకోసం చేస్తాను. ఈ కేసులన్నిటికీ సుప్రీం హైకోర్టేనండి. హైకోర్టుకు సంబంధించి ప్రతి ఒక్క అధికారం హైకోర్టుకే ఉంటుందని లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కటి మీకు నా ప్రూఫ్తో సహా చూపిస్తాను. చెప్పాను కదా మీకు సంబంధించిన లాయర్ని కూడా కనుక్కోమని. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే, 1167 పోస్టులు హోంగార్డ్స్ బ్లాక్లో పెట్టారా లేదా? మీరు అనుకుంటున్నట్టు రేపో ఎల్లుండో రిజల్ట్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు, కానీ మంగళవారం వరకు కోర్టు హీరింగ్ జరిగేదాకా రిజల్ట్ అనేది ఓపెన్ చేయటం కుదరదు. అది మీకు తెలిసిన లాయర్ ఎవరినైనా కనుక్కోండి. ఇక్కడ యూస్ కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేసే వాటిని మీరు నమ్మొద్దు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మంగళవారం కోర్టు హీరింగ్ ఎవరికైతే పాజిటివ్గా వస్తుందో వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్తారు. కోర్టు బోర్డుకు ఫేవర్గా ఇస్తే రిజల్ట్ వదులుతారు, లేదు హోంగార్డ్స్కి ఫేవర్గా ఇస్తే నేను చేసిన వీడియో ఉంది కదా ఆ ప్రకారం ముందుకు వెళ్తారు తప్ప దాన్ని మీరి మటుకు ఎవరు వెళ్ళరు. ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మీకు మీరు తెలుసుకోవాలి. ఇంకొకళ్ళు వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అన్నది ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి మీకు వీడియో పెట్టి చూపిస్తాను, షార్ట్ వీడియో టైపు. దాన్ని బట్టి మీరు ఏ ఛానల్ ఒరిజినల్, ఏ ఛానల్ డూప్లికేట్ అని తెలుసుకోండి. అది నెక్స్ట్ వీడియో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా చాలా ఎక్కువ వీడియోలు అయిపోయినాయి. దీనికి కూడా కొంచెం ఏంటంటే కొంచెం గ్యాప్ అవ్వాలి కాబట్టి నేను అక్కడ వాళ్ళు ట్రైనింగ్ కోసం వెళ్తున్నాను. ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ.